ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్. మిస్టర్ శ్రీనివాస్, నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడారు మీరు? ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కాదు. ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఓకే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడండి, ఆధారాలంటూ చూపించండి. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో 100/100 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా గెలిచారు. ప్రజా ఆదరణ ఉన్నట్టుగా నిరూపించబడ్డారు. మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే 50 కోట్ల రూపాయలు నెల లంచం రూపంలో వస్తాయని చెప్తున్నారు. మీరు సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని ప్రజాసేవకి నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు 9 మాసాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆయన పరిపాలన కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ఆయన గురించి ఇలా మీరు మాట్లాడారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాను, మిస్టర్ దువ్వాడ, నిన్ను దున్నేస్తారు వీర మహిళలు, జన సైనికులు. కనుసైగ చేస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సముద్రంలో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి గత సంవత్సరం నుండి కూడా, ఎన్నికలైన దగ్గర నుండి మీ యొక్క పరిస్థితి, మీ యొక్క అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు, ప్రతి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాలు లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వింతగా చూస్తున్నారు మీ కార్యక్రమాల గురించి. ఎలాంటి వింత అంటే, నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధమైన ప్రవర్తన ఎక్కడా లేదు. అటువంటి ప్రవర్తనతో మీరు తిరుపతి రోజు కనిపిస్తున్నారు, హైదరాబాద్లో చీరల వ్యాపారం మీదే అంటున్నారు, షూటింగ్లు తీస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ అంటే ఏంటి? మీరు ఎమ్మెల్సీ అంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ మీరు. అంతేగాని మీరు చేసే కళలు, మీరు చేసే వేషాలు, మీ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరా విమర్శించేది మా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత గల వ్యక్తి, పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి మాకు టైం ఉంది. కేవలం 8-9 మాసాలకే సూపర్ 6 అమలు జరగాలి, అన్నీ చేయాలంటే ఇది అద్భుత దీపం ఎక్కడా లేదు. ఇవాళ క్రమేపీ ఆయనకి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసే అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అలానే పరిపాలన దక్షత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి. ఇవాళ ఒక పక్క పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నారు, మరో పక్క అనేక రకాల రాజధానికి. ఇవాళ మనకి రాజధాని అంటే ఏంటి? లేదు, ఎక్కడ లేదు. ఇవాళ పిల్లల్లో అడిగితే పాఠ్యాంశాల్లో ఎక్కడ కూడా రాజధాని పేరంటూ కనిపించడం మనకి. అటువంటి పరిస్థితి మారిపోయి ఒక రాజధాని అమరావతిగా ఇవాళ 15,000 కోట్లతోటి శ్రీకారం చుడుతున్నారు. ఇదంతా అభివృద్ధి కాదా? సంక్షేమం చేస్తారు తప్పకుండా, సంక్షేమం తప్పనిసరిగా 100% చేస్తారు. సూపర్ 6 అమలు పరుస్తారు. ఇవాళ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, సిలిండర్లు ఇవ్వలేదని మాట్లాడారు మీరు. అనేక రకాలుగా మీరు విమర్శలు చేశారు. ఏదో విమర్శించాలి అని చెప్పి మీరు అనుకోవడం తప్ప, ఆ విమర్శలు ఎక్కడ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు చేసే విమర్శల్ని. ఇవాళ ఎవరు దొరక్క మీలాంటి వాళ్ళు దొరికారు ఆ విమర్శించడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి. నిజంగా మీకు ఉంటే ఓ పాయింట్ ఉంటే చెప్పండి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకి లేనే లేదు. ఆయన సొంత డబ్బులు పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత ఆగస్టు 15 సరైన జెండాలు కూడా ఎగరైపోతే ఆయన జెండాలు ఎగరేయడానికి కూడా సర్పంచులకు అవకాశం కల్పించారు. ట్యూబ్ లైట్ పోతే ట్యూబ్ లైట్ వేయడానికి డబ్బులు లేకపోతే ఇవాళ పంచాయతీరాజ్కి, సర్పంచెస్కి ఓ దిశ కల్పించారు. ఎనర్జీస్ ఫండ్స్ పట్టుకొచ్చారు. అనేక రకాల మార్పులు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు
పెండింగ్ ఉంటే ఆ ప్రమోషన్లు కూడా వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఒక వెలుగుని నింపారు. ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరే మాట్లాడేది దువ్వాడ శ్రీనివాస్. ఇక నుంచైనా చెప్తున్నాను మీకు, ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మంచి పద్ధతి కాదు. బలమైన జన సైనికులు ఉన్నారు, పార్టీకి వీర మహిళలు ఉన్నారు. ఇవాళ మేము తలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగనేమో, కానీ అలా మేము రౌడిజంగా మాట్లాడే పద్ధతి మాది కాదు. మాది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే మరీ మెత్తగా ఉంటే పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పి మీలాంటి నాయకులకు నేను తెలియజేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చెప్పండి, ఆధారం నిరూపించండి. అనవసరంగా మాట్లాడితే మరొక్కసారి పరిగెత్తించి కొడతారు మిమ్మల్ని. జాగ్రత్త, మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. అలా పెద్ద పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ఆనాడు ఎక్కడ ప్రజాస్వామ్యతంగా జరగల, పరిపాలన ప్రజాస్వామ్యతంగా జరగలేదు కాబట్టే ఇవాళ ప్రజాస్వామ్యతంగా జరపాలి పరిపాలన అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇవాళ పరిపాలన ఇంకా మాకు చాలా టైం ఉంది. 4 మాసాల టైం ఉంది మాకు. ఈ 4 సంవత్సరాలు 4 మాసాలు తప్పకుండా అనుకున్న కార్యక్రమాలు, చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంతో మీరు పోల్చమాకండి. గత ప్రభుత్వం పరిపాలన వేరు, ఈ ప్రభుత్వ పరిపాలన వేరు. ఇది సుపరిపాలన అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. తప్పకుండా న్యాయంగా, ధర్మంగా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరాలను తప్పకుండా తీర్చి మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలానే ఇవాళ మీరు నిజంగా మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు మీకు పిచ్చెక్కినట్టుగా మాట్లాడారు. మీకు ఏదో మానసిక పరిస్థితి బాగాలేదన్నట్టుగా అనిపిస్తుంది మీ యొక్క డైలాగ్ని చూస్తూ ఉంటే. దయచేసి దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టొద్దని చెప్పి, జన సైనికుల్ని వీర మహిళని రెచ్చగొట్టొద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక అర్జున్ లాంటి వాడు ఆయన. మహాభారతంలో అర్జున్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ఆయన సమయం వచ్చినప్పుడు ఇవాళ ఆయన బాణాలు వేస్తారు. తప్పకుండా దానికి మంచి పరిపాలన చేసే అనుభవాన్ని గడించాడు. కేంద్రంలో కూడా మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. ఒక ఆర్టిస్ట్గా వచ్చి, సినీ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఎవరు ఊహించలా. అటువంటి మంచి పరిపాలన అందించే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు చూసి నేర్చుకోవాలని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారిని హెచ్చరిస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.